అందరికీ నమస్కారం. అమ్మ భాష యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి స్వాగతం. ఈరోజు మనం 9వ తరగతి తెలుగు ఉపవాచకంలోని 5వ పాఠం దేశబాంధవి దువ్వూరి సుబ్బమ్మ గారి గురించి తెలుసుకుందాం. భారతదేశ స్వేచ్ఛ స్వాతంత్ర్యాల కోసం ఎందరో వీరులు వీరనారులు పోరాటాలు ఉద్యమాలు చేశారు. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని జైలు శిక్షకు గురి అయినటువంటి తొలి తెలుగు మహిళ దువ్వూరి సుబ్బమ్మ. అయితే ఆమెను జైల్లో ఎక్కడ ఉంచాలి, ఎలా ఉంచాలి అనేది అప్పటి జిల్లా కలెక్టర్కు కూడా పెద్ద ప్రశ్నగా మారింది. అందుకే జిల్లా కలెక్టరే స్వయంగా సుబ్బమ్మ దగ్గరకు వచ్చి బ్రిటిష్ ప్రభుత్వాన్ని క్షమించమని అడిగితే వదిలేస్తాము అన్నాడు. అంటే ఆంగ్ల ప్రభుత్వాన్ని క్షమాపణ కోరమన్నాడు. అలా క్షమించమని అడిగితే ఆమెను వదిలేస్తాము అని చెప్పాడు. సుబ్బమ్మ చాలా ధైర్యంగా తన కాలిగోరు కూడా మీ బ్రిటిష్ ప్రభుత్వాన్ని క్షమాపణ అడగదు అంది. అప్పుడు కలెక్టర్ సరే అయితే ఒక 100 రూపాయల జరిమానా కడితే వదిలేస్తాను అన్నాడు. నియమ నిబంధనలను ఉల్లంఘించినప్పుడు డబ్బు రూపేణా వేసేటటువంటి శిక్షని జరిమానా అంటారు. దీన్నే జల్మానా అని కూడా అంటారు. ఇంగ్లీష్లో అయితే ఫైన్ అని పెనాల్టీ అని అంటారు. అలా 100 రూపీస్ ఫైన్ కట్టమన్నాడు. అయితే ఆమె ఏం చేసింది, తన తల మీద కప్పుకున్నటువంటి చీర కొంగును తీసివేసి నా దగ్గరేముంది విధవని బోడిగుండు తప్ప అంటూ పకపకా నవ్వింది. భర్త చనిపోయినటువంటి స్త్రీని విధవ అని వితంతువు అని అంటారు. నా దగ్గర ఏముందయ్యా ఈ బోడిగుండు తప్ప అని చెప్పి గుండును చూపించి నవ్విందట. కలెక్టర్కు ఏం చేయాలో అర్థం కాలేదు. చివరికి ఏం చేశాడు, కఠిన కారాగార శిక్షను విధించాడు. ఆమె ఆనందంగా జైలుకెళ్ళింది. 1881 సంవత్సరం నవంబర్ 15వ తేదీన సుబ్బమ్మ తూర్పుగోదావరి జిల్లాలోని దాక్షారామంలో జన్మించింది. ఆమె తండ్రి మల్లాది సుబ్బావదాని. 10 ఏళ్ల వయసులోనే సుబ్బమ్మకు పెళ్లి జరిగింది. ఆమె భర్త దువ్వూరి వెంకటప్పయ్య. అనేక బాల్య వివాహాల్లో జరిగినట్లుగానే సుబ్బమ్మ జీవితంలోనూ విషాదమే నిండింది, దుఃఖమే మిగిలింది. ఆమె భర్త వెంకటప్పయ్య మరణించారు. అయితే సుబ్బమ్మ నిరుత్సాహపడలేదు. చల్లపల్లి వెంకట శాస్త్రి దగ్గర తెలుగు సంస్కృతం చదువుకున్నది. కృషితో పట్టుదలతో 2 భాషల్లోనూ అంటే తెలుగులోనూ సంస్కృతంలోనూ మంచి పాండిత్యాన్ని సంపాదించింది. తన పాండిత్యంతో అద్భుతమైనటువంటి రీతిలో ఉపన్యసించి బ్రిటిష్ ప్రభుత్వం యొక్క దుర్మార్గాలను నిర్భయంగా ఎండగట్టింది. ఆంగ్ల ప్రభుత్వం చేస్తున్నటువంటి చెడు ప్రవర్తనని, దౌర్జన్యాన్ని, దుర్గుణాల్ని అంతా కూడా ఆమె బయటపెట్టింది. సుబ్బమ్మ గొప్ప వక్త, మంచి ఉపన్యాసకురాలు, అనర్గళంగా మాట్లాడేది. ప్రసంగం మధ్యలో అనేక తెలుగు పద్యాలను, సంస్కృత శ్లోకాలను అలవోకగా చదువుతూ ప్రసంగించేది. చిలకమర్తి వారి పద్యాల్ని, గరిమెళ్ళవారి పాటల్ని రాగయుక్తంగా పాడుతూ ఆంగ్ల ప్రభుత్వాన్ని విమర్శించేది. మంచి వాక్పటిమ కలిగినటువంటి సుబ్బమ్మ తన ఉపన్యాసాలతో, తన ప్రసంగాలతో ప్రజలందరినీ కూడా ఆకట్టుకునేది. ఉరిమింది భరతజాతి, రగిలింది ప్రజాశక్తి, మోగింది విజయభేరి అంటూ ఊరూరా తిరిగి ప్రజల్లో స్వాతంత్ర్యోద్యమ కాంక్షను రగిలించేవారు సుబ్బమ్మ. ఆమె ప్రసంగాలు అందరినీ ఆకట్టుకునేవి. కేవలం సుబ్బమ్మ గారి ప్రసంగాలు వినడానికే సభకు ఎంతోమంది హాజరవుతుండేవారు అంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. చిలకమర్తి వారు రచించినటువంటి భరతఖండంబు చక్కని పాడియావు పద్యాన్ని తన ఉపన్యాసాలలో ప్రజలు దేశభక్తితో ఉప్పొంగే రీతిగా గానం చేసేవారు సుబ్బమ్మ.
ఆమె ఉపన్యాసాల ద్వారా ప్రజలలో ఉత్తేజాన్ని నింపడం, ఆంగ్ల ప్రభుత్వాన్ని విమర్శించడం బ్రిటిష్ వారికి నచ్చలేదు. ఆమె ఉపన్యాసాలను ప్రజలకు వినపడనివ్వకూడదని ఆమె మాట్లాడే చోట డప్పులు వాయించేవారట. అయినా ఆవిడ తన ఉపన్యాసం ఆపేవారే కాదు. డప్పు కొట్టి కొట్టి అలసిపోయి వాళ్ళు వెళ్ళిపోయాక సుబ్బమ్మ తన ప్రసంగాన్ని కొనసాగించేవారట. 1921లో టంగుటూరి ప్రకాశం అధ్యక్షతన కాకినాడలో జరిగిన సభలో స్వాతంత్ర్య తీర్మానాన్ని సమర్థిస్తూ దువ్వూరి సుబ్బమ్మ చేసినటువంటి అద్భుతమైనటువంటి ప్రసంగం అశేష జనవాహినిని, యావత్ జన ప్రవాహాన్ని ఉత్తేజపరిచింది. ఆమె ఉపన్యాసం ఆ సభకు అధ్యక్షత వహించినటువంటి టంగుటూరి ప్రకాశం పంతులు గారితో సహా అందరినీ మంత్రముగ్ధుల్ని చేసింది. సంఘ సంస్కరణ మార్గంలో సాగినటువంటి నిరాడంబర మహిళ ఆమె. పెద్దాడ సుబ్బమ్మ, చెల్లపల్లి సీతమ్మల సహకారంతో మహిళా సభలు ఏర్పాటు చేశారు. బాలికా పాఠశాల స్థాపించి బాలికలకు ఉచిత భోజన వసతి కల్పించారు. రాజమండ్రిలో సనాతన స్త్రీ విద్యాలయం పేరిట అన్న వసతులతో కూడినటువంటి పాఠశాలను ఏర్పాటు చేసి స్త్రీ విద్యను ప్రోత్సహించారు. సుబ్బమ్మ గారు తల మీద ఖాదీ చీర ముసుగు వేసుకునేవారు. చీర కచ్చపోసుకు కట్టుకునేవారు. అంటే చీరని పంచకట్టులాగా, గోచిలాగా కట్టుకునేవారు. చిన్నప్పుడు ఆమె పోలియో బారిన పడ్డారు. చిన్నప్పుడే పోలియో రావడం వల్ల ఒక కాలు కుంటుపడింది. అందువల్ల చేతి కర్ర సాయంతో కుంటుతూ నడిచేవారు. నెత్తిన ఖాదీ బట్టల మూట, భుజానికి ఖాదీ సంచి, అలాగే ఊరూరా ఖద్దరు బట్టలు అమ్ముతూ తిరిగేవారు సుబ్బమ్మ. స్వరాజ్య పోరాటంలో 1920లో మొదటిసారిగా 1 సంవత్సరం రాజమండ్రి జైలులో శిక్షను అనుభవించారు. ఆ తరువాత 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని రాయవేలూరు జైలులో నిర్బంధించబడ్డారు. అప్పుడు ఆమెకు 6 నెలల జైలు శిక్ష విధించబడింది. 1932లో శాసనోల్లంఘన ఉద్యమంలో, 1940లో వ్యక్తి సత్యాగ్రహంలో, 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని లాఠీ దెబ్బలు తిన్నారు సుబ్బమ్మ గారు. దువ్వూరి సుబ్బమ్మ బయట ఉద్యమాలు చేయడమే కాకుండా జైల్లో సైతం దేశభక్తి గీతాలు పాడుతూ అందరిలో ఉత్తేజాన్ని నింపేవారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ ధైర్యం కోల్పోని వ్యక్తిత్వం సుబ్బమ్మది. ఎలాంటి సమస్యనైనా పరిష్కరించగల సమర్థురాల ఆమె. ఆ రోజుల్లో పిఠాపురంలో పెద్దాడ కామేశ్వరమ్మని పోలీసులు తీవ్రంగా కొట్టారు. ఆ దారుణాన్ని చూసి చలించిపోయి పోలీసుల లాఠీలకు ఎదురు నిలిచింది సుబ్బమ్మ. మీరు మనుషులా, రాక్షసులా అని వారిని నిలదీసింది. ఆమెకు సమాధానం చెప్పలేక పోలీసులు తలంచుకొని వెళ్ళిపోయారు. జీవితమంతా దేశ సేవలోనే గడిపిన సుబ్బమ్మ గారు ఎటువంటి పదవులు ఆశించలేదు, ఎటువంటి గౌరవాలు కోరుకోలేదు. దాదాపుగా 16 ఏళ్లు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యురాలిగా స్వాతంత్ర్య ఉద్యమంలో మమేకమయ్యారు. ఆమె చేసినటువంటి దేశ సేవను దృష్టిలో ఉంచుకొని కాకినాడ కాంగ్రెస్ మహాసభ ఆమెను దేశ బాంధవిగా ప్రస్తుతించింది, కీర్తించింది. సంఘ సేవకురాలిగా, మహిళా విద్యా ఉద్యమకారిగా, స్వాతంత్ర్య పోరాట యోధురాలుగా పేరు పొందినటువంటి దువ్వూరి సుబ్బమ్మ 1964వ సంవత్సరం మే నెల 31వ తేదీన పరమపదించారు, స్వర్గస్థులయ్యారు. దువ్వూరి సుబ్బమ్మ గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ద్వివేదుల విశాలాక్షి రచించినటువంటి మనస్వి అనే కథను వినండి. కాంతమ్మ, పరమేశం అనే వారిద్దరూ కూడా భార్యాభర్తలు. ఆ రోజు పాపకి తలంటి నీళ్లు పోసి కొత్త బట్టలు తొడిగి పుట్టినరోజు పండుగ చేసింది కాంతమ్మ. పిండి వంటలతో భార్య పెట్టినటువంటి భోజనాన్ని ఆరగించి భుక్తాయాసంతో పడక గదిలో మంచంపై పరమేశం కునుకు తీయబోతుంటే వీధి తలుపు ఎవరో కొడుతున్నట్లు చప్పుడు వినిపించింది.
ఈ మిట్ట మధ్యాహ్నం ఎండలో పడి తమ ఇంటికి ఎవరొస్తారు? పక్కింటి ప్లీడర్ గారి కోసం ఎవరో పార్టీ అయి ఉంటుందిలే అనుకుని లేవడానికి బద్దకించి ఇటు నుండి అటు తిరిగి మళ్ళీ పడుకున్నాడు పరమేశం. అంటే పక్కింట్లో లాయర్ ఉంటారట. ఆ లాయర్ గారి కోసం ఎవరో క్లయింట్స్ వచ్చి ఉంటారులే, ఈ టైంలో మన ఇంటికి ఎవరొస్తారులే అని లేవడానికి బద్దకించి సోమరితనంతో పడుకున్నాడు పరమేశం. వంట ఇంటి ముందు వరండాలో కూర్చొని తనలో తానే ఏదో సన్నగా పాడుకుంటూ, అంటే కూని రాగాలు తీస్తూ మధ్యాహ్నం పేరంటంలో ఇవ్వడానికి తమలపాకుల కిళ్ళీలు కడుతోంది పరమేశం భార్య కాంతం. అంతలోనే మళ్ళీ వీధి తలుపు టకటకా కొట్టిన చప్పుడయింది. ఏమండి, ఎవరో తలుపు కొడుతున్నారు, ఓసారి వెళ్ళి ఎవరో ఏమిటో చూడండి, నా చెయ్యి తెరపిగా లేదు అంటూ లో నుండి కాంతమ్మ కేక పెట్టింది. ఇక తప్పదు అనుకుని విసుక్కుంటూనే లేచి వెళ్ళి తలుపు తీశాడు పరమేశం. ఎదురుగా ఎవరో కొత్త వ్యక్తి. అంతకు పూర్వం అతన్ని ఎక్కడా చూసిన గుర్తులేదు. వేళ కాని వేళొచ్చి బంగారం లాంటి తన నిద్ర పాడు చేసినటువంటి ఈ ఆగంతకుడు ఎవరబ్బా అనుకుంటూ ఎదుట నిలిచిన వ్యక్తి వైపు పరీక్షగా చూశాడు పరమేశం. ఆగంతకుడు అంటే కొత్త వ్యక్తి, పరిచయం లేని వ్యక్తి. ఆ వ్యక్తి పొడుగ్గా ఉన్నాడట. మనిషి పొడుగరి, ఆ పొడుక్కి తగ్గ లావు, భారీ అయినటువంటి పంచలోహపు విగ్రహంలా నిండుగా ఉన్నాడు. అతని వయస్సు 60కి పైబడి ఉండొచ్చు. మాసిన గడ్డం, నెరసిన జుట్టు, ప్రయాణపు బడలికతో అంటే ప్రయాణం చేయడం వలన వచ్చినటువంటి అలసటతో వడలిన ముఖం, నలిగిన బట్టలు, కాళ్ళకి మట్టి కొట్టుకున్న చెప్పులు, ఇది అతని ఆకారం. పరమేశం ఎంత పరీక్షగా చూసినా ఆ ఆగంతకుడు ఎవరో ఎక్కడివాడో అతనికి గుర్తు దొరకలేదు. ఎవరండి, మీకెవరు కావాలి అన్నాడు పరమేశం. అప్పుడు ఆ వచ్చిన వ్యక్తి, పరమేశం గారి ఇల్లు ఇదేనా అండి అంటూ ఎంతో నిదానంగా పరమేశాన్ని పట్టి చూస్తూ ప్రశ్నించాడు. అప్పుడు పరమేశం, అవును ఇదే, నేనే పరమేశాన్ని అన్నాడు. వచ్చిన వ్యక్తి, క్షమించాలి, వేళ కాని వేళ వచ్చి ఇబ్బంది పెడుతున్నాను అన్నాడు తను నొచ్చుకుంటున్న ధోరణిలో. లోపల విసుక్కుంటున్నా పైకి సభ్యత కోసం, మర్యాద కోసం మామూలుగా ముఖం పెట్టి పర్వాలేదు చెప్పండి అన్నాడు పరమేశం. అప్పుడు ఆ వచ్చిన వ్యక్తి, నా పేరు రంగస్వామి, మాది ఈ ప్రాంతం కాదు, ఈ పేపరులో ప్రకటన మీరే వేయించి ఉంటారనుకొని అంటూ సగంలో మాట ఆపి పాతబడిన చిన్న పేపర్ కటింగును లాల్చీ జేబులోంచి తీసి పరమేశం చేతికందించాడు. దాన్ని చూడగానే, అంటే ఆ కొత్త వ్యక్తి ఇచ్చినటువంటి చిన్న పేపర్ కటింగును చూడగానే ఒక్కసారిగా ఎలక్ట్రిక్ షాక్ తిన్నవాడిలా అదిరిపడ్డాడు పరమేశం. కరెంటు షాక్ తగిలినట్లుగా అదిరిపడ్డాడనమాట పరమేశం. నలిగి మాసి 4 మడతలు చుట్టుగా ఉన్నటువంటి ఆ కాగితం ముక్క అతడెవరో, అతనికి తనతో కలిగినటువంటి పనేమిటో చెప్పకనే చెప్తోంది. మీ పాప తప్పిపోయిందా అనే ఆ ప్రకటన వేయించింది తనే, అంటే పరమేశమే. పాప తమ ఇంట కాలు పెట్టి వారాలకి వారాలే, నెలలకి నెలలే గడిచిపోతున్నా ఈ పిల్ల మా బిడ్డ అంటూ పాప కోసం ఎవరూ రాకపోవడంతో ఏమి చెయ్యాలో పాలుపోక, మిత్రుల సలహా మేరకి, అంటే ఏం చెయ్యాలో తోచక, స్నేహితుల సూచన మేర ఆ ప్రకటన తనే వేయించాడు. అప్పటికే పాపతో అనుబంధం, దగ్గరితనం పెంచుకుంటున్నటువంటి తన భార్య ఆ పిల్ల మీద ఇంకా మమత పెంచుకోకముందే, ఇంకా అభిమానాన్ని పెంచుకోకముందే ఆ తల్లిదండ్రులెవరో వచ్చి పాపని తమతో తీసుకెళ్తే మంచిది అన్న అభిప్రాయంతో ఆ పని చేశాడు పరమేశం. అది జరిగి కూడా నెలలు గడిచిపోతున్నా అంతకాలం దాకా ఎవరూ రాకపోవడంతో, ఇంకా పాప కోసం ఎవరూ రారని, పాప తమదే అన్న భావంతో వారుండగా, ఇప్పుడు ఈ ఆగంతకుడెవరో ఎక్కడి నుండో ఊరమని పిడుగులా ఊడిపడి ఈ ప్రకటన ఇచ్చింది మీరేనా అని వాకప్ చేస్తున్నాడు, విచారణ దర్యాప్తు చేస్తున్నాడు.
ఇతడు పాపకి నిజంగా బంధువో శ్రేయోభిలాషో అయి ఉంటే ఇంతకాలం దాకా పిల్ల గురించి పట్టించుకోకుండా ఉండడం ఎలా జరుగుతుంది? ఇందులో ఏదో మోసం ఉండి ఉంటుంది. ఏవో మాయమాటలు 4 చెప్పి అందమైన ఆడపిల్లల్ని ఎత్తుకుపోయి అమ్మే ముఠా ఒకటి చుట్టుపక్కల ఊళ్ళలో తిరుగుతుంది అన్నట్లు పత్రికల్లో వార్తలు చూస్తున్నాడు. ఎదుట ఉన్న వ్యక్తి ఆ కోవకి చెందినవాడు కాదని చెప్పడానికి ఆధారాలేమీ లేవు. అంటే పాప కోసం ఎదురుగా వచ్చినటువంటి వ్యక్తి ఆడపిల్లల్ని ఎత్తుకుపోయి అమ్ముకునే ముఠాకి చెందినవాడు కాదు అని చెప్పడానికి కూడా తన దగ్గర ఆధారాలేమీ లేవు. అలాగని వచ్చిన వాడిని వచ్చినట్లే తరిమి కొట్టడానికి అంటే బలప్రయోగం ద్వారా దూరంగా పంపివేయడానికి కూడా తన దగ్గర కారణాలు కనిపించడం లేదు. పైకి చూడ్డానికి మనిషి సౌమ్యుడిగా, మంచివాడుగా, మంచి మర్యాద తెలిసిన వాడిలా కనిపిస్తున్నాడు వచ్చినటువంటి వ్యక్తి. ఇంటి లోపలికి పిలిచి మాటల్లో పెట్టి జాగ్రత్తగా 4 ప్రశ్నలు వేస్తే అసలు రంగు బయటపడకపోదు అనుకున్నాడు పరమేశం. తన మనోభావాలు పైకి పొక్కకుండా అంటే తన మనస్సులో ఉన్నటువంటి భావాలు ఫీలింగ్స్ పైకి కనిపించనీయకుండా జాగ్రత్త పడుతూ అతడిని సాదరంగా గౌరవంగా లోపలికి ఆహ్వానించాడు. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చాడు. కూర్చోవడానికి కుర్చీ చూపించి వంట ఇంట్లోకి వెళ్ళి ఒక గ్లాస్తో చల్లని మజ్జిగ తెచ్చి అతని ముందు పెట్టాడు. అతడు మజ్జిగ తాగి కాస్త సేద తీరాక అంటే అలసట బడలిక తీర్చుకున్న తర్వాత, ఇప్పుడు చెప్పండి మీరు వచ్చిన పనేమిటో అంటూ మర్యాదగా ప్రశ్నించాడు పరమేశం. ఈ ప్రకటన చాలా ఆలస్యంగా నా కంట పడింది. అంటే మీ పాప తప్పిపోయిందా అనేటటువంటి ప్రకటనని నేను చాలా ఆలస్యంగా చూశాను. నాకు చేరిన ఈ కాపీలో ప్రింట్ అంత బాగాలేదు. అందున పత్రిక పాతబడి నలిగి ఉన్న కారణాన ఫోటోలో ఉన్న పిల్ల రూపు సరిగా పోలిక పట్టడానికి వీలుగా లేదు. ఈ ప్రకటన చూసే వరకు తల్లిదండ్రులు, తాత, నాయనమ్మలతో పాటు తను కూడా దురదృష్ట దారుణ అగ్ని ప్రమాదంలో, దౌర్భాగ్యకరమైనటువంటి భయానకమైన ఆ అగ్ని ప్రమాదంలో కాలి బూడిదైపోయిందే అనుకున్నాను. మీరంటున్నటువంటి ఈ పాప నా మనుమరాలు అవునో కాదో నాకు తెలియదు. అవుననే అన్న ఆశతో ఇంత దూరం వచ్చాను అంటూ ఒక్కొక్క మాటే ఆపి ఆపి అతి నెమ్మదిగా అంటున్నాడు అతను. చివరి మాట అతని నోట తిన్నగా పెగిలి రాలేదు. దుఃఖంతో అతడి గొంతు పూడిపోయింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అది కేవలం నటనో నిజమైన దుఃఖమో పోల్చుకోలేకపోయాడు పరమేశం. పరమేశం ఇంటికి వచ్చినటువంటి రంగస్వామి అదే ముసలాయన కళ్ళు తుడుచుకొని మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు. మల్లారం మరిడిమాంబ తిరునాళ్లలో జరిగినటువంటి దుర్ఘటన గురించి అంటే చెడు సన్నివేశం గురించి మీరు వినే ఉంటారు అని. పరమేశం వాళ్ళ పొరుగు గ్రామమే మల్లారం. ఆ దుర్ఘటన గురించి వినడమే కాదు, ఆ జాతరలో జరిగినటువంటి బీభత్సాన్ని, భయానక సంఘటనని కళ్ళారా ప్రత్యక్షంగా చూశాడు పరమేశం. ఆ రోజు మల్లారం గ్రామదేవత అయినటువంటి మరిడిమాంబ తిరునాళ్ల పండుగ. ఎంతెంత దూరం నుండో ప్రజలు తండోపతండాలుగా లెక్కకు మిక్కిలిగా వచ్చి చేరారు. మరిడిమాంబ గుడి ఉన్నటువంటి వీధి అంత విశాలమైంది కాదు. ఇసుక వేస్తే రాలనంతగా ఉన్నారు జనం. ఉత్సవం బ్రహ్మాండంగా జరుగుతుంది. ఉత్సవంలో పులి వేషాలు, బిళ్ళ వేషాలు, సాముగరిడీలు, చెక్క భజనలు, పగటి వేషాలు, బుట్టబొమ్మలు ఇలా ఒకటేమిటి, అటువంటి పండగ సమయాల్లో ఉండవలసినటువంటి అన్ని హంగులతో జాతర సాగిపోతుంది. మల్లారం జాతరలో జరిగినటువంటి గత స్మృతులన్నీ కూడా పరమేశం మనసులో మెదులుతూ ఉన్నాయి. ఆ రోజు మరిడిమాంబ తిరునాళ్ల రోజు జరిగింది ఆ దారుణ సంఘటన. గ్రామంలోని 2 ప్రత్యర్థి ముఠాల మధ్య చెలరేగినటువంటి విద్వేషపూరితమైనటువంటి బాణాసంచా పోటీ. అంటే నగరంలో 2 రాజకీయ పార్టీలు ఉంటాయి. ఆ రాజకీయ పార్టీల రెండిటి మధ్య కూడా ద్వేషంతో
నిండినటువంటి బాణాసంచా పోటీ జరిగిందట. అంటే ఈ టపాసులు కాలుస్తూ ఉన్నారు. మందుగుండు సామాగ్రి కాల్చడం మొదలుపెట్టారు. కాల్చిన అవుట్లు, తారాజువ్వలు దారికి అటూ ఇటూ ఉన్నటువంటి పాకలపైన, యాత్రికుల విశ్రాంతి కోసం వేసినటువంటి పందిళ్లపైన పడి ఒక్కసారిగా 4 వైపుల నుండి మంటలు లేచాయి. ఎక్కడెక్కడి నుండో జాతర చూడాలని ఉత్సాహంతో వచ్చిన వారు ఆ తల్లి గుడి ముందు, అంటే మరిడిమాంబ తల్లి గుడి ముందు బూడిద పోగులుగా మిగిలిపోయారు. అంతకు కొద్దిసేపటి ముందు ఆనందోత్సాహాలతో పరవళ్ళు తొక్కుతున్నటువంటి ఆ ప్రదేశం అంతలోనే పెద్ద శ్మశానంగా, వల్లకాడుగా మిగిలిపోయింది. జరిగినటువంటి ధన నష్టం, ప్రాణ నష్టాలు ఎవరి అంచనాలకి అందకుండా పోయాయి. అంటే లెక్కకు మించినటువంటి ధన, ప్రాణ నష్టం జరిగింది. ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని అందుకున్న పరుగు ఆపకుండా పరుగెత్తి క్షేమంగా ఇల్లు చేరుకున్నారు పరమేశం కుటుంబం. అంటే పరమేశం భార్య, పిల్లలు. వణుకుతున్న చేతులతో ఇంటి తలుపు తాళం తీసి వారు లోపలికి రాబోతుంటే ఎవరో చిన్నపిల్ల వెక్కి వెక్కి ఏడుస్తూ వీధి అరుగు నీడలో కనిపించింది. "ఎవరు పాప నువ్వు? మీ వాళ్ళు ఎక్కడున్నారు?" అని ప్రశ్నిస్తే అంతవరకు మెల్లమెల్లగా ఏడుస్తున్నదల్లా ఒక్కసారిగా గొల్లున, అంటే పెద్దగా ఏడవడం మొదలుపెట్టింది. ఎవరో పిల్ల జాతరలో తప్పిపోయి ఇటొచ్చుంటుంది. ఎలా జరిగినా తెల్లారేసరికి వాళ్ళు రానే వస్తారు. ఈ రాత్రికి ఇంటిలోకి తీసుకుపోయి కాస్త బుజ్జగించి, అంటే లాలించి, ఇంత తిండి పెట్టి నిద్రపుచ్చితే సరి అనుకున్నారు వాళ్ళు. ఆ పిల్లకు తగిలినటువంటి దెబ్బల్ని తుడిచి, మందు రాసి, బురద కొట్టుకున్న బట్టలు విడిపించి, వేరు బట్టలు తొడిగింది కాంతమ్మ. ఎవరు ఎంత బ్రతిమాలినా పాప ఆ రాత్రి తినడం, తాగడం ఏమీ చేయలేదు. అలా వెక్కి వెక్కి ఏడుస్తూనే ఎప్పుడో నిద్రలోకి జారిపోయింది. తెల్లవారి జాము పొద్దెక్కినా పాప కోసం ఎవ్వరూ రాలేదు. జాము అంటే 3 గంటల కాలం, 7:30 గడియలు అంటారు. తెల్లవారి అంటే సూర్యోదయం అయి జాము పొద్దెక్కినా కూడా పాప కోసం ఎవరూ రాలేదు. ఎంతో ఓర్పుతో కాంతమ్మ పదే పదే బ్రతిమాలి, బుజ్జగించి, లాలించి ఆ పూటకి ఆ పాపతో కాస్తంత పెరుగన్నం మాత్రం తినిపించగలిగిందట. ఊరంతా రాత్రి జరిగినటువంటి ఘోర కలితో ఉడికిపోయింది. ఆ ఘోరమైన అన్యాయంతో వేడెక్కిపోయింది. చావగా మిగిలిన వారు తప్పిపోయిన తమ పిల్లల కోసం, సమీప బంధువుల కోసం వీధులు, తోటలు, సమీప పొలాలు, నూతులు, గోతులు వెతుకులాడడం మొదలుపెట్టారు. తమ ఇంటి ముందుకు ఎవరొచ్చినా, ఏ పాటి సడి అయినా, అంటే ఏ పాటి అలికిడైనా పాప కోసమే ఎవరో వచ్చారు అనుకొని తలుపు తీయసాగారు పరమేశం దంపతులు. ఆ రోజు మర్రోజు వరుసగా 4 రోజులు గడిచినా కూడా పాప కోసం ఎవ్వరూ రాలేదు. పాప తమ ఇంట కాలు పెట్టి 10 రోజులు గడుస్తున్నా తన బంధువులు ఎవరూ వెతుక్కుంటూ రాలేదు. పరమేశం పోలీస్ స్టేషన్కి వెళ్ళి తప్పిపోయిన పిల్లల వివరాలు తెలుసుకున్నాడు. ఫోటోలు చూశాడు. వాటిలో తమ ఇంట ఉన్నటువంటి పాప ఫోటో లేదు. పొరుగురులో ఉన్నటువంటి పెద్ద లైబ్రరీకి వెళ్ళి, అంటే పెద్ద గ్రంథాలయానికి వెళ్ళి 2-3 వారాల దొరికిన దినపత్రికలన్నీ తిరగేసి చూశాడు. అంటే కనుపడలేదు అనే ప్రకటనలో పాప ఫోటో ఏమైనా కనిపిస్తుందేమో అని చెప్పి అన్ని రకాల వార్తాపత్రికలను తిరిగేశాడు. వాటిలో తప్పిపోయిన పాప కోసం ఎటువంటి విజ్ఞప్తి లేదు. ఈలోగా ఇంట్లో పాప కాంతానికి మాలిమి అయింది, మచ్చికయింది. వాళ్ళిద్దరి మధ్య అటాచ్మెంట్ పెరిగిపోయింది. పిల్లలతో కలిసి ఆటపాటలు మొదలుపెట్టింది. రోజులు వారాలకి మారుతున్నా పాప సమస్యకి ఒక పరిష్కార మార్గం కనిపించలేదు పరమేశానికి. అతడు పదే పదే పోలీస్ స్టేషన్కు పోయి వాకబు చేస్తుండటంతో అక్కడి వారు విసిగి, "మాకు తమ పిల్ల తప్పిపోయినట్లు బంధువుల నుండి ఫిర్యాదు రాందే, అంటే బంధువుల నుండి విన్నపం రాందే, కంప్లైంట్ రాందే మేమేమీ చేయలేమండి" అని తేల్చి చెప్పేశారు. ఇంకా ఏం చెప్పారు? ఉంచుకోవాలి అనుకుంటే మీ ఇంట ఉంచుకోండి, లేదంటే ఆ పాపని ఏ అనాథ శరణాలయానికో
చైల్డ్ వెల్ఫేర్ సెంటర్కో పంపేయండి అంటూ తెగేసి చెప్పారు. అంటే రోజు నువ్వు మా స్టేషన్ చుట్టూ తిరగొద్దయ్యా, ఎవరూ కూడా పాప కనిపించట్లేదు అని కంప్లైంట్ మాకు ఇవ్వలేదు, అలా కంప్లైంట్ రాందే మేమేం చేయలేము. పాపని మీ ఇంట్లో మీ పిల్లలతో ఉంచుకుంటారా ఉంచుకోండి, లేదా ఎవరూ లేని అనాథ పిల్లలు ఉండేటటువంటి అనాథ శరణాలయానికి కానీ లేదా శిశు సంక్షేమం సెంటర్లో కానీ చేర్చండి అని చెప్పారు. పాపని ఎక్కడికైనా పంపివేయడానికి పరమేశం భార్య కాంతమ్మ ఎంత మాత్రం ఒప్పుకోలేదు. ఎవరూ రాకపోతే పోనీండి, మన ఇంట్లో మన పిల్లలతో పాటే తను పెరుగుతుంది. ఆడపిల్ల లేని నాకు ఆ కొరత తీర్చడానికి, ఆడపిల్ల లేని లోటు తీరడానికి మరిడి మాంబ తల్లే ఈ పిల్లని మన దగ్గరికి ఇలా పంపిందనుకుందాము అంది. కానీ పరమేశం అలా అనుకోలేదు. మిత్రుల సలహాపై చివరి ప్రయత్నంగా బాగా ప్రచారంలో ఉన్నటువంటి ఒక ప్రముఖ దినపత్రికలో పాప ఫోటో వివరాలతో మీ పాప తప్పిపోయిందా అనే ప్రకటన వేయించాడు. అది జరిగి కూడా 5-6 నెలలు గడిచిపోయింది. పరిస్థితిలో ఎటువంటి మార్పు కనిపించకపోవడంతో ఇంకా పాప తన అన్న భావం, నమ్మకం పరమేశం కాంతమ్మలకే కాకుండా పాప ఉదంతం తెలిసిన, అంటే పాప సంగతి తెలిసినటువంటి చుట్టుపక్కల వారికి కూడా కలిగింది. ఆ ఉత్సాహంతో, అంటే పాప తమదే అన్న భావంతో ఈరోజు పాప పుట్టినరోజు పండుగ ఇంట్లో సంతోషంగా జరుపుకుంటుంటే ఆ సమయంలో ఎవడో ఎక్కడివాడో తెలియని వ్యక్తి వచ్చి ఏదో కథ చెప్తున్నాడు. అతడు నిజంగా పాప బంధువే అయితే అతడితో పాపని పంపించడానికి పరమేశానికి ఎటువంటి అభ్యంతరం ఉండదు. అలా కాక అతడు మోసగాడై పేపరు ప్రకటన చూసి పేపరు ప్రకటన ఆధారంగా ఏదో కథలల్లి చెప్పి పిల్లని తీసుకుపోవాలనుకుంటే అటువంటి పాచికలేవి, అటువంటి ఎత్తులేవి తన దగ్గర పారవని అతడికి నిస్సంకోచంగా ఎటువంటి సందేహం లేకుండా తెలియజెప్పాలి అనుకున్నాడు పరమేశం. అతడు తన ఆలోచనల్లో తాను సతమతమవుతుంటే, అతడు తన ఆలోచనల్లో తాను నలిగిపోతూ ఉంటే ముసలాయన ఎటో చూస్తూ తన కథ చెప్తున్నాడు. అతడు తన మనుమరాలి వివరాలు చెప్తుంటే పరమేశం గుండెల్లో రైళ్లు పరుగులు తీశాయి. అంటే పరమేశం గుండె వేగంగా కొట్టుకుంటుంది. అతడి కళ్ళ ముందున్నటువంటి ఆశల సౌధం విరిగిపడి చిన్నాభిన్నమైంది. అంటే అతడి మనస్సులో ఆ పాప తమది అన్న ఆశ పెంచుకున్నాడు. ఆ ఆశ అనేటటువంటి మేడ విరిగి ముక్కలు ముక్కలయింది. అతడు చెప్తున్న మనుమరాలి వర్ణన పాప పోలికలతో చాలా వరకు కలిసి వస్తుంది. పేపరులో పడ్డ ఆ చిన్న ఫోటో చూసి అంత వివరంగా పిల్ల అందచందాలు, హావభావాలు వర్ణించి చెప్పడం ఎంత కల్పనా శక్తి ఉన్నవారికైనా, ఎంత ఊహాశక్తి ఉన్నవారికైనా సాధ్యపడేటటువంటి విషయం కాదు. ముసలాయన తన కథనం ముగించి పై బట్టతో, అంటే కండువాతో మరొకసారి కళ్ళు తుడుచుకున్నాడు. ఈసారి పరమేశానికి అది నటనలా అనిపించలేదు, అవి దొంగ కన్నీళ్లలా కనిపించలేదు. అతడి పట్ల మొదట్లో ఏర్పడినటువంటి సంశయ భావాలు, అంటే అనుమానం అనే భావం క్రమంగా తొలగిపోయి వాటి స్థానంలో అనుమానం స్థానే సానుభూతి, అంటే దయ, జాలి చోటు చేసుకుంది. భర్త ముందు వాకిల్లో వరండాలో చాలాసేపు ఎవరితోనో మాట్లాడుతూ ఉండిపోవడం కాంతమ్మ గమనించింది. వచ్చింది ఎవరా అని అటు చూడవచ్చింది. భర్త ఎదురుగా ఎవరో అపరిచిత వ్యక్తి అక్కడే నిలబడి పరిశీలనగా అతడి వంక చూసింది కాంతం. అప్పుడు పరమేశం భార్యని అతడికి పరిచయం చేశాడు. ఈయన రంగస్వామి గారని చాలా దూరం నుండి మనల్ని చూడ్డానికి వచ్చారు అన్నాడు. పాపం ఆ పరిస్థితుల్లో భార్య ముఖం చూస్తూ అతడు పాప కోసం వచ్చాడు అని చెప్పలేకపోయాడు పరమేశం. ఇతడు చాలా దూరం నుంచి మనల్ని చూడడానికి వచ్చాడు అని చెప్పగానే కాంతమ్మ, అయ్యో అంత దూరం నుండి మనపై అభిమానంతో ఆయన చూడవస్తే ఇంతసేపు ఊరికే కూర్చోబెట్టి మాట్లాడుతున్నారా, నన్ను పిలిస్తే కాస్త కాఫీ టిఫిన్ తెచ్చిపెట్టేదాన్ని కదా అంటూ లోపలికెళ్ళి ఒక ప్లేట్లో 2 పెరుగ్గారెలు,
అంటే దహివడ అంటాం కదా, పెరుగు గారెలు, పెరుగువడలు, చిన్న గిన్నెలో పాయసం, ఒక గ్లాసులో మంచినీళ్ళు తెచ్చి అతడి ముందు పెట్టి తీసుకోండి అంది. కాంతమ్మ టిఫిన్ తీసుకొచ్చి పెట్టగానే అతడు మొహమాట పడుతూ, ఇప్పుడు ఈ శ్రమంతా దేనికమ్మా అన్నాడు. అప్పుడు కాంతం, శ్రమకేముందండి, ఈరోజు మా పాప పుట్టినరోజు, అనుకోకుండా వచ్చిన అతిథి దైవ సమానుడు అంటారు పెద్దలు. మీరు తింటూ ఉండండి, కాఫీ తెస్తాను. మీ చేత్తో పాప తలపైన 4 అక్షంతలు వేసి మరీ వెళ్ళండి అని కాఫీ తేవడానికి లోపలికెళ్ళింది కాంతమ్మ. ఈరోజు మా పాప పుట్టినరోజు అని భార్య అన్నప్పుడు ఆ ముసలాయన ఆమె అంటున్నదేమిటో అర్థం కానట్లుగా అయోమయంగా, అంటే ఏమీ అర్థం కాని స్థితిలో కాంతం వైపు చూడడం పరమేశం గుర్తించాడు. పాప ఎప్పుడు పుట్టిందో మాకు తెలీదు. మా ఇంటికొచ్చి ఈనాటికి 7 ఏడాది అయ్యింది. అందుకే మా ఆవిడ ఈరోజు పాప పుట్టినరోజు పండుగ జరిపిస్తుంది అన్నాడు. ఈ ఎండ చల్లబడింది. పాపకి తలదువ్వి, పట్టుపావడ కట్టి, మెడలో తన 3 వరుసల ముత్యాల హారం వేసి, బొట్టు, కాటుక, బొగ్గన దిష్టి తగలకుండా చుక్కపెట్టి అలంకరించింది కాంతమ్మ. ఇరుగు పొరుగు ఇల్లాళ్ళు పేరంటానికి వచ్చారు. వాళ్ళు కూర్చోవడానికి మధ్య హాల్లో చాపలు పరిచారు. కుర్చీలో పాపని కూర్చోబెట్టి పాపకు దిష్టి తీసి హారతి పట్టారు. పేరెంటాళ్ళు అంటే పుణ్యస్త్రీలు కలగలుపు గొంతులతో పాపని నిండా నూరేళ్లు సిరి సంపదలతో ఆయురారోగ్యాలతో సుఖంగా జీవించమని దీవిస్తూ పాడుతున్నటువంటి పాటలు ముందు వరండాలోకి వినిపిస్తున్నాయి. ముసలాయన కళ్ళు మూసుకొని తృప్తిగా ఆ పాటలు వింటున్నాడు. అతడి ముఖంలో ముందున్న విషాదం, అంటే ముందు ఉన్నటువంటి దుఃఖం ఇప్పుడు కనిపించడం లేదు. టిఫిన్ తిని కాఫీ తాగి మనిషి కాస్త కోలుకున్నాడు అనుకున్నాడు పరమేశం. రండి, మా ఆవిడ పిలుస్తోంది, మనం కూడా వెళ్ళి అక్షతలు వేసి వద్దాం అంటూ అతన్ని లేవదీశాడు పరమేశం. మగవాళ్ళు హాల్లోకి రావడం చూసి వాళ్ళంతా పక్కకి తప్పుకొని వారికి దారిచ్చారు. కన్నార్పకుండా పాప వంకే చూస్తున్నాడు అతడు. అతడి కళ్ళ వంకే చూస్తున్నాడు పరమేశం. అయిపోయింది, భయపడినంతా అయిపోయింది. అతను తన మనవరాల్ని పోల్చుకున్నాడు. ఇంకా తనతో తీసుకుపోతాడు అనుకున్నాడు పరమేశం బాధగా. అంతలోనే ముసలాయన ముఖంలో రంగులు మారాయి. అతడు పాపని పోల్చుకుంటాడా లేదా అన్నది అసలు ప్రశ్నే కాదు. పాప అతన్ని పోల్చుకుంటుందా లేదా అన్నదే పరమేశం పెట్టుకున్నటువంటి గీటురాయి, కొలబద్ద. దానికోసమే ఆత్రంగా అతడు పాప వైపు చూస్తున్నాడు. పరమేశంతో పాటు ఇంకొక వ్యక్తి హాల్లో కాలు పెట్టినప్పుడే పాప ముఖ కవళికల్లో ఏదో మార్పొచ్చింది. కూర్చున్నా ఇబ్బందిగా కదలసాగింది. వాళ్ళు తనకు దగ్గరగా రాబోతుంటే ముసలాయన వంక పరీక్షగా పట్టి పట్టి చూసింది. కొద్దిసేపు ఆ కళ్ళల్లో ఏదో చెప్పలేని భావం, ఏవో జ్ఞాపకాల అలజడి. అది గుర్తింపే అనుకున్నాడు పరమేశం. అతడి మనసు గాలి తీసిన బెలూన్లా అయిపోయింది. ఇక ఏ క్షణంలోనైనా పాప కుర్చీలోంచి లేచొచ్చి తాతా అంటూ ముసలాయన చేతుల్లో వాలిపోతుంది అనుకున్నాడు పరమేశం. సంతోషమే మూర్తీభవించినట్టు పేరంటాళ్ల మధ్య తిరుగుతున్నటువంటి భార్యని చూస్తే అతడికి జాలి వేసింది. పాపం పిచ్చిది, పాపపై ఎంత మమత పెంచుకుంది, ఎంత ప్రేమ అభిమానం పెంచుకుంది, ఎన్ని ఆశలు పెట్టుకుంది. మరికొద్దిసేపట్లో ఈ పాప తనకి శాశ్వతంగా దూరం కాబోతుంది అని తెలిస్తే ఈ ఆనందం అంతా ఏమైపోతుంది, ఆ నిరాశలో ఎలా బ్రతుకుతుంది అనుకున్నాడు. పాప కళ్ళల్లో కదలాడిన ఆ భావం ఒక క్షణకాలం మాత్రమే అక్కడ నిలిచింది. మరుక్షణం అతడి నుండి పూర్తిగా చూపు తిప్పేసుకుంది. బిడియంతో కాంతమ్మ పైట కొంగులో దూరిపోయింది. ఎందుకే అంత సిగ్గు, కొత్తవారెవరున్నారని అంటూ పాప బుగ్గ పుణికి ముద్దు పెట్టుకుంది కాంతమ్మ. ముసలాయన భారంగా నిట్టూర్చాడు.
అందులోని విషాదాన్ని, అందులోని దుఃఖాన్ని పరమేశం ఒక్కడే గుర్తించగలిగాడు. అతడి వంక జాలిగా చూశాడు. పాపని దీవించి తలపై అక్షతలు వేసి ఇద్దరూ తిరిగి ముందు చావిట్లోకొచ్చారు. పాపని చూశారు కదా, ఏమంటారు అన్నాడు మాటలు మొదలు పెడుతూ పరమేశం. పోలికలు చాలా ఉన్నాయి. పాపని చూడగానే నా మనసు సంతోషంతో పొంగిపోయింది. నా ఒంటరి బ్రతుక్కి ఒక తోడు దొరికినట్లు అనిపించింది. క్షణకాలం పాటు నా మనుమరాలే అనుకున్నాను. తాత అంటూ వచ్చి నా కాళ్ళని వాటేసుకుంటుంది అనుకున్నాను. కానీ అని ముసలాయన చెబుతూ ఉంటే అంతలోనే పరమేశం కాదంటారా అంటూ అనుమానంగా ప్రశ్నించాడు. కాదు అన్నట్లు తల అడ్డంగా ఊపాడు అతడు. మళ్ళీ పరమేశం అతడితో మరి చాలా పోలికలున్నాయంటున్నారు అన్నాడు. పరమేశం ప్రశ్నని అతడు వినిపించుకోలేదు. మళ్ళీ పరమేశమే మీకింకా సంశయం ఏమైనా ఉంటే ఒక పని చెయ్యండి అన్నాడు. చెప్పండి అన్నాడతడు పాప మీంచి దృష్టి మళ్ళించకుండానే. అంటే పాపని చూస్తూనే ఏం చేయమంటారో చెప్పండి అన్నాడు. మీరు మీ మనుమరాల్ని ఇంట్లో ముద్దుగా పిలుచుకునే పేరేదో ఉంటుంది కదా, ఆ పేరు పెట్టి పిలవండి. పాప వెనుదిరిగి చూస్తుందేమో, అది తన పేరుగా గుర్తిస్తుందేమో చూద్దామన్నాడు పరమేశం. కొద్దిసేపు సాలోచనగా కళ్ళు మూసుకున్నాడు అతను. అంతలో ఏదో నిర్ణయించుకున్నట్లు కూర్చొని నిర్మల తన పేరు, నిమ్మి అని అందరం పిలిచేవాళ్ళమి అన్నాడు. అలాగే పిలవండి అంటూ తొందర చేశాడు పరమేశం. అప్పటికే పేరంటానికి వచ్చినటువంటి పిల్లలు వీధి గుమ్మం దాటి వెళ్ళిపోతున్నారు. అప్పుడు ఆ ముసలాయన నిమ్మీ నిమ్మీ ఒకసారి ఇలా రా తల్లి అంటూ ఆప్యాయంగా ప్రేమగా పిలిచాడు. గుంపుగా వెళ్తున్నటువంటి ఆ పిల్లల్లో ఒకరిద్దరు వెనుదిరిగి చూశారు అతడు అలా పిలుస్తున్నది ఎవరినా అన్నట్లుగా. కానీ అలా చూసిన వారిలో పాప లేదు. అంటే పాప మాత్రం వెనుదిరిగి చూడలేదు. నేనింక వెళ్ళొస్తాను అంటూ లేచాడు అతడు. తను వచ్చిన పని అయిపోయింది అన్నట్లుగా. అంతలో అక్కడికి వచ్చినటువంటి పరమేశం భార్య ఈ రాత్రికి ఉండి రేపు వెళ్ళరాదు, బాగా అలసిపోయినట్లున్నారు అంది. ఇప్పుడు కాదు, ఇంకొకసారి వస్తాను అని క్షణకాలం ఆగి మీ ఆతిథ్యానికి ధన్యవాదాలు, అంటే మీ అతిథి సత్కారానికి నా కృతజ్ఞతలు. మీ వంటి దంపతుల చేతుల్లో పడ్డటువంటి ఆ పాప అదృష్టవంతురాలు. ఆ భగవంతుడు పాపని మిమ్మల్ని ఆయురారోగ్యాలతో 10 కాలాల పాటు చల్లగా చూడాలి అంటూ దీవించాడు. వెళ్ళొస్తాను అని బయలుదేరినటువంటి ఆ ముసలాయనతో పదండి మిమ్మల్ని బస్సు ఎక్కించొస్తాను, బజార్లో నాకు కొంచెం పని ఉంది అంటూ పరమేశం కూడా అతనితో పాటుగా నడిచాడు. వాళ్ళు బస్టాండ్కి చేరేసరికి అతడు ఎక్కవలసినటువంటి బస్సు కదలడానికి సిద్ధంగా రెడీగా ఉంది. అతడు అందులో ఎక్కి కిటికీ పక్కగా ఉన్న సీట్లో కూర్చున్నాడు. మీరెప్పుడైనా ఇటువైపు వస్తే తప్పక మా ఇంటికి రండి అన్నాడు వీడ్కోలుగా పరమేశం. చిన్న మాట అన్నాడు అతను కిటికీలోంచి కొంచెం ముందుకు వంగి. ఏమిటి అన్నట్లుగా చూశాడు పరమేశం. ఇందాక మీ ఇంట్లో పాపని నిమ్మీ అని నేను పిలిస్తే పలకలేదు కదూ, కిట్టు అని పిలవండి పలుకుతుంది. వాళ్ళమ్మ దాన్ని అలాగే పిలిచేది. దాని పూర్తి పేరు కృష్ణప్రియ అన్నాడు నెమ్మదిగా. బాబుగారు అన్నాడు పరమేశం 2 చేతులు పైకెత్తి అతడికి దండం పెడుతూ. బస్సు రొద చేస్తూ అంటే శబ్దం చేస్తూ కదిలింది. బస్సులో ఉన్నటువంటి ఆ ముసలాయన కిట్టు పుట్టినరోజు ఈసారి మండు వేసవిలో కాదు, చల్లని చలికాలంలో సంక్రాంతి రోజున చెయ్యండి, ప్రతిగా చెయ్యి ఊపుతూ గట్టిగా అన్నాడతడు. ధూళి చిమ్ముకుంటూ బస్సు ముందుకు పోయింది. ఆశ్చర్యం నుండి కోలుకున్నటువంటి పరమేశం ఇంటి ముఖం పట్టాడు.
ఈ కథ పేరు మనస్వి. మనస్వి అంటే సహృదయుడు, మంచి మనసున్నవాడు అని అర్థం. ఆ ముసలాయన మంచి మనస్సున్నటువంటి మనస్వి కాబట్టే ఆ పాపని పరమేశం దంపతుల దగ్గర వదిలి వెళ్ళిపోయాడు. పాపకి తల్లిదండ్రులు, సోదరులు, మంచి భవిష్యత్తు ఉంటుందన్న ఆశతో ఒంటరి జీవితాన్ని గడపడానికి నిశ్చయించుకుని వెళ్ళిపోయాడు ఆ ముసలాయన రంగస్వామి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.